హాయ్ ఫ్రెండ్స్. అసలు పుట్టడము ఒక ఎత్తు. ఆడపిల్లగా పుట్టిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత ఈ గిన్నె తీసుకురా ఆ గిన్నె తీసుకురా అంటారు. సంవత్సరం అయిన తర్వాత రెండవ సంవత్సరానికి ఇది చేయమ్మా అది చేయమ్మ అంటారు. తర్వాత పెద్దగా అయిన తర్వాత స్కూలు వచ్చినాక 10th క్లాస్ అయిన ఆడపిల్లే కదా 10th క్లాస్ చదివినాక పెళ్ళి చేయొచ్చు కదా అంటారు. ఒకప్పుడు పాతకాలంలో 10th అయిన తర్వాతనే 10th కూడా చదివనీయకపోయేటోళ్ళు. అట్లాంటి పెళ్లి చేసిన తర్వాత 14 సంవత్సరాలు 15 సంవత్సరాలకే పిల్లలు పుట్టేటోళ్ళు. తీరా ఇప్పుడు చూసేసరికి వాళ్ళు ఆంటీలు అత్తమ్మలు అవుతారు. ఇప్పుడు 40 ఏళ్ళ దాకా కూడా పెళ్ళి చేసుకోరు పిల్లలకు. సరే అది అటు ఉంచి తర్వాత ఈరోజు ఏంటిదంటే ఇప్పుడు పిల్లలు పెద్దగైనాక పిల్లలు పుట్టినాక పిల్లలు మనతో ఉంటారా? పెద్దగైనాక వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. పెళ్ళిళ్ళు చేయడాక మళ్ళీ వాళ్ళు అమెరికాకో కెనడాకో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం అయ్యో తల్లిదండ్రులం కదా చూసుకుందాం వాళ్ళదంటే వాళ్ళ దగ్గరికి మనం పోలేం, వాళ్ళ ప్రేమలు మనం పంచుకోలేం. పోదామంటే ఇక్కడ వీళ్ళని విడిచిపెట్టి మన భర్తలను విడిచిపెట్టి మళ్ళీ మనం పోలేం. వాళ్ళు అక్కడ ఫీల్ అవుతారు, మనం ఇక్కడ ఫీల్ అవుతాం. సరే పోదామా 4 రోజులు ఉందామంటే 4 రోజులు హ్యాపీగా ఉండొచ్చిన తర్వాత మళ్ళీ హ్యాపీనెస్ ఇక్కడ పంచుకుందామంటే ఆ బాధలు ఆ కష్టాలు వేరే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ మన భర్త మన పిల్లలు అని ఆలోచించుకుంటే ఇదొక 5-6 నెలలు ఇదే గడిచిపోతుంది. మళ్ళీ ఏం చేస్తాం? ఎప్పుడు ఏం చేసినా మన భర్త మనకు రైలు పట్టాలాగా. ఒక రైలు పరిగెడుతుందంటే ఒక పట్ట భర్త ఒక పట్ట భార్య. రైలు పరిగెడుతూనే ఉంటుంది. జీవితం కూడా అంతే. ఏంటిదంటే దీనికి సారాంశం మన జీవితం ఒక రైలు పట్టాల లాంటిది. మనం ఎంత పిల్లల దగ్గరికి పోయినా మన పిల్లలు మన దగ్గర ఉన్నా అంతా మన భర్త భార్య మనం ఇప్పుడు మళ్ళీ ఒకళ్ళు కలిసి ఉండాల్సిందే.